హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఇవాళ మెయిన్‌గా కొన్ని టాబ్లెట్స్ పర్టిక్యులర్‌లీ గ్యాస్ టాబ్లెట్ లేకపోతే ఎన్‌ఎసైడీస్ అంటే లైక్ నాక్స్టమో లేకపోతే నాప్రోక్సెన్ అనో లేకపోతే పారాసిటమాల్ అనో ఇటువంటి కౌంటర్ ద మెడికేషన్స్ అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఏమి లేకుండా ఒక లివోసిట్రిజిన్ టాబ్లెట్ ఇటువంటివి ఎక్కువగా వాడటం నేను చూస్తున్నాను. సో, అవసరమైనప్పుడు ఓకే. ముక్కు పట్టేసింది, బాగా ముక్కులోంచి జలుబు గారుతుంది. దానికి సిట్రిజిన్ టాబ్లెట్ ఒకటేసుకోవడం వల్ల అయితే ఏం జరగదు. బట్ అదే విధంగా సిట్రిజిన్ కంటిన్యూయస్‌గా వాడితే ఏమవుతుంది అంటే, మనకి ముక్కులో ఉన్న ఏవైతే కండరాలున్నాయో, దాన్ని సెక్రీట్ చేసేవి ఉంటాయో అయన్నీ ఆగిపోయి, దాని నుంచి వేరే ఎట్రోఫిక్ రైనైటిస్ గాని అటువంటిది రావచ్చు. సో, అందుకని ఏదైనా ప్రిస్క్రిప్షను ఒక్కసారైనా డాక్టర్ కన్సల్ట్ నేను ఇట్లా టాబ్లెట్ ఏసుకుంటున్నాను. దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? నాకేమైనా అడిక్షన్ ఫార్మ్ అవుతుందా? అని సిట్రిజిన్ టాబ్లెట్ చాలా మంది అడిక్షన్ చేసుకునేది లేకపోతే నాకు నిద్ర పట్టదండి. దాన్ని నిద్ర ఇండ్యూసింగ్ ఏజెంట్‌గా కూడా వాడుతున్నారు. దాంట్లో ఆ కోవలోజిన్ అనేది ఒకటి సిట్రిజిన్. అట్లా రెండోది నెఫ్రాక్సన్ గాని, పారాసిటమాల్ అదే డోలో ఆ టైప్‌లో వాడతా ఉంటారు. నేను అప్పుడప్పుడు డోలోలేసుకుంటానండి. ఎందుకేసుకుంటారంటే, నా తలకాయ నొప్పి వచ్చినప్పుడు ఏసుకుంటానండి. అదే చెప్పింది నేను మీకు అందరికి. ఇట్లా తలకాయ నొప్పి వచ్చినప్పుడల్లా మీరు టాబ్లెట్ ఏసుకొని, తలకాయ నొప్పి లేనప్పుడు ఏమి టాబ్లెట్ ఏసుకోకపోతే, ఈ తలకాయ నొప్పి తీవ్రత పెరిగిపోయి, మీకింతకుముందు ఎప్పుడన్నా వారంలో ఒకసారో లేదా 15 రోజులకోసారో వచ్చే దాని తీవ్రత మెయిన్‌గా డైలీ వచ్చే హెడేక్, క్రానిక్ డైలీ హెడేక్‌గా మారిద్ది. అది మనం ఇంతకుముందు ఉన్న హెడేక్ గురించి కూడా మొత్తం చెప్పినప్పుడు చెప్పాం. ఇట్లా ఎప్పుడన్నా నెలలో ఒకసారి వస్తుంది. ఓకే. మీకు ఫ్రీక్వెంట్‌లీ హెడేక్ కాదు. ఆ రోజు ఎప్పుడో ట్రావెల్ చేశారు. ఏదైనా బ్రెస్ట్ ఫ్యాక్టర్ ఉంది. అప్పుడో పారాసిటమాల్ తీసుకోవడం తప్పు లేదు. బట్ ఒక నెలలో మాక్సిమం 3 ఆర్ 4 టాబ్లెట్స్ కన్నా గనక ఎక్కువ వాడితే డెఫినిట్‌గా మీ హెడేక్ వన్ ఆఫ్ ద ప్రైమరీ హెడేక్ డిజార్డర్ అయ్యిద్ది. మీరు ఏమి ప్రొఫిలాక్స్ కాకుండా అదే వాడతా ఉంటే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని దాంట్లో అది రెండోది. నేను కామన్‌గా అందరూ ఎక్కువగా అడిక్షన్ ఫార్మ్ అయ్యే ఉన్న డ్రగ్స్ గురించి చెబుతున్నానండి. మూడోది వచ్చేసరికి గ్యాస్ టాబ్లెట్. ఈ గ్యాస్ టాబ్లెట్ అనేది రాయకపోతే ఒకవేళ మేము పేషెంట్‌కి మళ్ళీ ఎళ్లి డాక్టర్ గారు మీరు మొన్న గ్యాస్ టాబ్లెట్ మర్చిపోయారని చెప్పి మళ్ళీ బస్సు ఎక్కి దిగి కూడా మళ్ళీ రాపించుకునేవాళ్ళు ఉన్నారు. ఈ అడిక్షన్‌కి కారణం ఏందంటే మనకి ప్రత్యేకంగా అట్లాగా ఒకటి అలవాటయింది. గ్యాస్ టాబ్లెట్ ఏసుకోవాలి. ఏసుకోకపోతే ఏమన్నా అయిద్దా? అమ్మో! గ్యాస్ వస్తుంది. రెండోది హార్ట్ పెయిన్‌కి సంబంధించి గ్యాస్ వచ్చింది అనుకోని కొంతమంది ఎక్కువగా చెస్ట్ పెయిన్ అనుకుని గ్యాస్ పెయిన్ అనుకోని టాబ్లెట్ ఏసుకొని లేకపోతే ఈనో ప్యాకెట్లు టీవీలో చూసేది తాగి పోస్ట్‌పోన్ చేసేవారు కూడా ఉన్నారు. అందుకని గ్యాస్ ట్రబుల్ నిజంగా అంత ఎక్కువగా ఉందా? అంటే మనం సో కాల్డ్ గ్యాస్ ట్రబుల్ అనుకుంటా ఉంటాం గానండి, దానికి కారణం చాలా మందికి కొల్లిథియాసిస్ అంటారు. అంటే లైక్ గాల్ స్టోన్స్ ఉండటం వల్ల గాని, లేకపోతే ఐబీఎస్ అంటాం. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండటం గాని, ఈ మైగ్రేన్ ఉన్నోళ్ళకి వాళ్ళతో పాటు ఎక్కువగా యాంగ్జైటీ ఉండటం వల్ల గాని, వాళ్ళందరికీ కూడా ఆహ్, గ్యాస్ లాంటిది ఉంటుంది. దానికి హెచ్‌సీఎల్ సప్రెషన్ కన్నా కూడా యాంగ్జైటీ తగ్గిస్తేనే వాళ్ళకి గ్యాస్ తగ్గుతుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది భగవంతుడు మనకి సృష్టించాడండి. మామూలుగా మనకి తిన్న ఆహారం డైజెషన్ కోసం, అబ్జార్బషన్ కోసం యాసిడ్ ఉంటేనే అది మనకి యాసిడ్ కైమ్ ఫార్మ్ అయితేనే మనకి అబ్జార్బ్ అవుతాయి. మిగతా ఎంజైమ్స్ పనిచేస్తాయి. దాన్ని నార్మల్‌గా జరిగే ప్రాసెస్‌ని మనం ఆపుతున్నాం. దానివల్ల మనకి డైజెషన్ సరిగ్గా జరగకపోవటం, దానివల్ల మనకి అక్కడ ఉన్న దాంట్లో ఐరన్ గాని, బి12 గాని అటువంటివి అబ్జార్బ్ కావాలంటే అక్కడ యాసిడ్ ఉంటేనే, అసిడిటీ ఉంటేనే యాసిడ్‌లోనే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ దాంతో బైండ్ అవ్వడం గాని, అక్కడ ఉన్నదానికి బి12 లెవెల్ గాని, ఐరన్ గాని, మెగ్నీషియం గాని ఇటువంటివి అబ్జార్బ్ కావడం గాని, ఆ గ్యాస్ అక్కడ ఉన్న హెచ్‌సీఎల్ ఉండటం వల్లనే జరుగుతుంది. దాన్ని మనం సప్లై చేసినప్పుడు ఇయన్నీ డెఫిషియన్సీ వచ్చి క్రానిక్‌గా గ్యాస్ టాబ్లెట్ తీసుకున్న దగ్గర మనం చాలా మంది దగ్గర మేమన్నీ తీసుకుంటున్నామండి. మీరు చెప్పినట్టు గుడ్లు, పాలు అన్నీ తీసుకుంటున్నాను. నాకెందుకు ఇంకా ఐరన్ ఎందుకు నాకు ఇంకా హిమోగ్లోబిన్ ఇలానే ఉంది అని అడుగుతారు. అప్పుడు మనం ఈ అబ్జార్బషన్ డిఫెక్ట్స్ చూసుకోవాలి. వాళ్ళు వాడే డ్రగ్స్ ఒకసారి డ్రగ్ లిస్ట్ వెరిఫై చేస్తే దాంట్లో గ్యారంటీగా గ్యాస్ టాబ్లెట్ నేను 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాను అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో, రియల్‌గా రిక్వైర్డా అనేది ఒకసారి వెరిఫై చేయటం. రెండోది ఈ గ్యాస్ టాబ్‌లో కొంతమందికి ఈ మధ్య లివోసర్పైడ్ అంటాం. ఎల్ ఫ్యాక్టర్ అంటాం. ఎవరైనా మూవ్‌మెంట్ డిజార్డర్స్ అరౌండ్ ద ఫేస్ అంటే లైక్ మూతులు ఎగరటం గాని, ఇట్లా పక్కరింగ్ అవ్వటం గాని, ఒక టిక్స్ గాని, టిక్ లైక్ మూవ్‌మెంట్స్ గాని ఏమైనా జరుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు గ్యాస్ టాబ్లెట్ ఒకసారి వాడండి అంటాం. మాకు ఎక్కువగా ఎండీ జనరల్ మెడిసిన్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీక్వెంట్‌గా ఫోన్స్ వస్తాయి. డాక్టర్ గారు ఒక వీడియో పెడతాను చూడండి. ఆ వీడియోలో చెప్తున్నారు ఇట్లా చేస్తున్నారంటే మీరు ఎల్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉండిద్దండి. లివోసర్పైడ్ ఏమైనా వాడుతున్నారా చూడండి అంటే వాడుతున్నాడు. దాన్ని ఒకవేళ ఆపినా గాని మనం పూర్తిగా దాని నుంచి నివారణ చేయలేని పరిస్థితి కూడా వస్తుంది. సో, అట్లాగా ఏదైనా నేను చెప్పింది ఈ వీడియోలో మొత్తం ఏంటంటే పేషెంట్ కొన్ని టాబ్లెట్లు తెలియకుండా ఓవర్‌గా వాడటం జరుగుతుంది. అలా న్యూరాలజీలో ఎమిట్రిప్టైన్ అంటాం. హ్మ్. అంటే లైక్ యాంటీ డిప్రెసెంట్. దాన్ని హాఫ్ టాబ్లెట్, 1 టాబ్లెట్ వాడతా ఉంటారు. దానివల్ల పెద్ద ప్రాబ్లమ్ రాకపోవచ్చు. కానీ వెయిట్ గెయిన్ అవుతుంది. సో, అది కూడా క్రానిక్ హెడేక్‌లో ఎప్పుడు దాకా వాడాలి? ప్రొఫైల్స్‌గా ఒక హాఫ్ టాబ్లెట్ ఏసుకోవచ్చా? ఇటువంటి డౌట్స్ ఉన్నాయి. ఈ మధ్య మనం చేసిన వీడియోస్ చూసి గాని, లేకపోతే పేషెంట్‌లు మిగతా ఎక్కువ మంది యూట్యూబ్ ఫాలోవర్స్ వేరే వాళ్ళు చూసిన వీడియోస్ గాని, ఈ మధ్య క్వెషన్స్ అడగటం పెరిగింది. ఇన్ దట్ వే ఐ యామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రశ్నించే తత్వం అలవాటైనప్పుడే మనకి డాక్టర్స్ నుంచి కరెక్ట్‌గా ఆన్సర్‌లొస్తాయి. ఆన్సర్‌లు వచ్చిన దాన్ని బట్టి మనం పేషెంట్‌ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మిగతా పేషెంట్‌లకి గూడా అంటే వాళ్ళ పక్కన ఉన్నోళ్ళకి గాని, ఊర్లో ఉన్నోళ్ళకి గాని, లేతే వాళ్ళ పక్కన ఇంకెవరన్నా ఉన్నా గాని, ఇది చూపిచ్చి
ఓహో ఇదిరా బాబు దీనివల్ల నీకు ఇలా జరుగుతుంది, లేకపోతే ఇదిగోమ్మా దీనివల్ల ఇలా జరుగుతుంది అని చెప్పడం వల్ల మిగతా పేషెంట్ కూడా ఎడ్యుకేట్ అయితే మనం అన్నెసర్లీ మెడికేషన్స్ గురించి కానీ వారు కూడా మెడికేషన్స్ కొన్ని తగ్గించుకోవడం కానీ దానివల్ల మనకి పిల్ బర్డెన్ అంటే ఒక రోజులో ఎన్ని పిల్లలు వేసుకుంటున్నాం, ఒక మంత్లో ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. సో మెయిన్గా మనకి టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే గ్యాస్ టాబ్లెట్లు అన్ని 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాడాల్సిన అవసరం లేదు. అలానే లియోసిట్రిజిన్లు కానీ లేకపోతే పారాసిటమాల్స్ కానీ లేకపోతే ఎవరైనా క్రానిక్ డ్రగ్స్గా తీసుకుంటే ఈ డ్రగ్స్ వల్ల ఏమైనా అయితే కిడ్నీది ఒకటి ప్రాబ్లం అనేది మాత్రం కొంతమందికి ఎక్కువ మందికి అవేర్నెస్ వచ్చిందండి. ఆ కిడ్నీకి ఏమైనా అయితే చూడండి డాక్టర్ గారు మరి క్రియాటిన్ ఒక టెస్ట్ చేసుకొని బాగానే ఉంది కదండి కిడ్నీస్ అంటారు, అది కూడా కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఇప్పుడు ఏ బిల్ అయినా అవసరానికి మించి వాడితే అది పాయిజనింగ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మధ్య మా ఇంట్లో మా తెలిసిన వాళ్ళు బాగా చిన్న వాళ్ళు అడిగారు, ఎందుకు పిల్లలన్నీ తీయగా ఉండవు, ఎప్పుడైనా తీయగా ఉంటే ఎక్కువ పాయిజన్లు ఇటువంటి అవుతాయని. అది కూడా పాయిజన్, ఏదైనా తక్కువ మొదలు ఏదైనా ఇప్పుడు బాగా ఉందని చెప్పి మనం కనుక గారెలో ఒక 20 తింటే అది కూడా బికమ్ పాయిజన్. అదొక్కడే తెలుసుకోండి. అది తిండి అయినా కానీ పిల్లలైనా కానీ ఏదైనా కానీ ప్రొలాంగ్డ్గా వాడటం అనేది మంచిది కాదు. అవసరం మేరకి ఎంత అవసరం మేరకు ప్రిస్క్రిప్షన్ చేసిన బట్టి వాడుకోవాలి. థ్యాంక్ యూ.